మాజీ సర్పంచులు పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ సర్పంచులు పోస్ట్ కార్డు రాశారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులు అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టారు. చేసిన అప్పులకు వడ్డీ పెరుగుతుంది తప్ప బిల్లులు ఇవ్వడం లేదు. అధికారం చేపట్టిన వెంటనే పెండింగ్ బిల్లులు ఇస్తామని చెప్పి మాట తప్పడంపై తాజా మాజీ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని మాట ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిందని సర్పంచులు మండిపడ్డారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు. సర్పంచుల ఐక్యత సర్పంచుల ఐక్యత సర్పంచుల రైట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ శేఖరాచారి, చెప్పండి, అసలు రేవంత్ సర్కార్ పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు పోరుబాట పడ్డారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష, సర్పంచులు అంటే గతంలో వాళ్ళు గ్రామాలను అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన సర్పంచులకు పెండింగ్ బిల్లులు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పేసి ఇవ్వకపోవడంతో వాళ్ళు రకరకాలుగా దఫాలుగా కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అసెంబ్లీ ముట్టడి కావచ్చు, తర్వాత రకరకాల ముట్టడికి పిలుపునిచ్చినప్పటికీ ఎక్కడికక్కడ అరెస్ట్ మాజీ సర్పంచ్లను అరెస్టులు చేయడంతో వాళ్ళు చివరకు పోస్ట్ కార్డు ఉద్యమం చూపించారు. పోస్ట్ కార్డు ఉద్యమము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే సర్పంచ్ల సంఘం రాష్ట్ర సంఘం పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా అర్తాల్ మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు తర్వాత కొంతమంది నేతలతో కలిసి అక్కడ పోస్ట్ కార్డులు ర్యాలీగా వచ్చేసి పోస్ట్ కార్డులు పోస్ట్ ఆఫీస్ లో తీసుకొని సీఎం రేవంత్ రెడ్డికి మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పేసి, మేము ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పేసి, ఇప్పటికే 15 నెలలు ప్రభుత్వం వచ్చి మీరు చెప్పినట్టు కూడా మేము వినుకుంటా వచ్చామని చెప్పేసి, ఎన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఎన్ని ఉద్యమాలు చేసినా అణిచివేస్తున్నారని చెప్పేసి, ఇప్పటికైనా స్పందించి వెంటనే కాలయాపన చేయకుండా పూర్తిగా ఎవరైతే మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు ఉన్నాయో వాళ్ళ స్వప్రయోజనాల కోసం కాదు, గ్రామాభివృద్ధి కోసం చేసినటువంటి పనులకు పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే చెల్లింపులు చేయాలని చెప్పేసి, లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి, ఇప్పటికైనా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికే మేము ఉత్తరాలు రాస్తా ఉన్నాము, లేఖలు రాస్తా ఉన్నాము, వాటిని చూసి స్పందించి వెంటనే బిల్లులు చెల్లించాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్క మాజీ సర్పంచ్ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి, గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు చివరకు ఏవైతే వాళ్ళ భార్యలో మెడల్లో ఉన్నటువంటి బంగారం కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామం నుంచి కూడా ఎక్కడైతే పోస్ట్ ఆఫీసులు ఉన్నాయో అక్కడికి చేరుకొని వాళ్ళు పోస్టు చేస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, పెండింగ్ బిల్లులు చెల్లించాలి, అందాల పోటీల మీద అంటే కేటాయించే డబ్బులు కాకుండా పెండింగ్ లో ఉన్నటువంటి మాకు చెందినటువంటి మేము సొంతంగా ఖర్చు పెట్టినట్టు అప్పులు చేసి పెట్టినటువంటి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజంతా కూడా వాళ్ళు ఆవేదనతో ఈ కార్యక్రమం చేశామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది అంటే ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.